దేవుని నామానికి స్తోత్రములు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున ఉదయకాలపు శుభాలు మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈనాటి మన ఆత్మీయ అనుదినాహారముగా సామెతలు 26వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకుందాం. వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యకుము, ఇచ్చిన ఎడల నీవును వాని పోలియుందువు. వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇమ్ము, అలాగు చేయని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిని అనుకొనును. చదవబడేటువంటి లేఖన భాగంలో మూర్ఖుని గురించి, వానికి జవాబు ఇవ్వడం గురించి జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు. మూర్ఖునికి వాని మూఢత చొప్పున ప్రత్యుత్తరం ఇయ్యొద్దు, జవాబు ఇవ్వద్దు. ఇచ్చినట్లయితే నీవు కూడా వానిని పోలి ఉంటావు, నీవు కూడా ఆ మూర్ఖుడు లాంటి వాడవే. అలాగనే మూర్ఖుడికి మరలా ప్రత్యుత్తరం ఇయ్యి మరొక సందర్భంలో చెప్తున్నాడు. అలా చేయకపోతే వాడు తన దృష్టికి తాను జ్ఞానిని అనుకుంటాడట. కాబట్టి ఈ రెండు సందర్భాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. కానీ ఇందులో మనం గమనించాల్సినటువంటి ఆత్మీయ సత్యం ఏమిటంటే, మన ముందు మన సమాజంలో, మన కుటుంబాలలో, మన యొక్క సమాజంలో అనేక మంది మూర్ఖులు తారసపడుతూ ఉంటారు. మూర్ఖులు మాట్లాడినప్పుడు వారితో జాగ్రత్త వహించి మాట్లాడమని జ్ఞాని అయిన సొలొమోను ఇక్కడ చెబుతున్నాడు. ఎందుకు అంటే వాడు అజ్ఞానంతో, కోపంతో, ఒక హేతుబద్ధత లేని మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి వాడితో వాదించడం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. అలాంటి వాడితో వాదిస్తే మనం కూడా వాళ్ళలాంటి వాడమే అవుతామట. అందుకే ఆ మూర్ఖుడు, జ్ఞాని అనుకున్నవాడు, తెలివైన వాడు కూడా అట్టి మూర్ఖుడితో వాదించడం వల్ల, అట్టి మూర్ఖుడికి జవాబు ఇవ్వడం వల్ల ఇద్దరు సమానంగా అయిపోతారట. అందుకోసం మూర్ఖులతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడమని జ్ఞాని అయిన సొలొమోను చెప్తా ఉన్నాడు. మూర్ఖులకి ఎంత సత్యం చెప్పినా, ఎంత నేర్పించినా, ఎంత జ్ఞానం బోధించినా వారు దాన్ని పాటించరు, దాన్ని అర్థం చేసుకోరు. అటు వారితో ఏం వాదించినా, ఎంత ప్రేమ చూపినా, ఎంత నీతి చెప్పినా టైం వేస్ట్. అలాగనే కొన్నిసార్లు మూర్ఖుడు తన మూర్ఖత్వంలోనే ఉండిపోకుండా వాడు అనుకుంటాడు, కాలర్ ఎగరేస్తూ నేనే జ్ఞానిని, అందుకే నాకెవరు జవాబు ఇవ్వట్లేదు, నేను చెప్పేది రైట్ కాబట్టి వారు నన్ను చూసి ప్రక్కకి వెళ్ళిపోయారు అని అనుకుంటాడు. అందుకోసం వాడు ఇతరులను పాడు చేస్తూ ఉంటాడు. కుటుంబానికి, సమాజానికి, సంఘానికి, లేకపోతే తోటి వారికి వాడు ఇబ్బందికరంగా ఉంటాడు. కాబట్టి అలాంటి సమయంలో గద్దించమంటున్నాడు, చెప్పాలి, ఉత్తరం ఇవ్వమంటున్నాడు. లేకపోతే వాడు జ్ఞాని అనుకుంటాడు. కాబట్టి మూర్ఖునికి జవాబు ఇవ్వడం, జవాబు ఇవ్వకపోవడం, రెండు సందర్భాలు ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను మనకు తెలియజేస్తున్నాడు. ఏ సందర్భంలో జవాబు ఇవ్వాలో, ఏ సందర్భంలో జవాబు ఇవ్వకూడదో పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుని మనమే మరి చెప్పాలట. మూర్ఖునికి జవాబు ఇవ్వడం గురించి ఇక్కడ చెప్తున్నాడు. మనకు కృత నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ వచనానికి కరెక్ట్గా అయినా న్యాయం చేసినట్టుగా మనకు స్పష్టంగా కనబడుతుంది. మార్కు సువార్త 14వ అధ్యాయము 60-62 వచనాలు కానీ, మత్తయి సువార్త 26-62 వచనాలు కానీ, 27వ అధ్యాయం మత్తయి సువార్త 11-12 వచనాలు, మార్కు సువార్త 15వ అధ్యాయము 1-5 వచనాలు, లూకా సువార్త 22వ అధ్యాయము 68-71 వరకు ఈ వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణానికి అప్పగించబడటానికి ముందు గెత్సెమనే తోటలో పట్టబడ్డప్పుడు మొదటిగా వారు ప్రధాన యాజకుడైనటువంటి అన్నా ఇంటికి తీసుకెళ్తారు. తర్వాత కయప ఇంటికి తీసుకెళ్తారు. తర్వాత మహాసభ ముందుకి మొత్తం ఒక 6 తీర్పులు ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ మరణానికి కారణమవుతుంది. 6 తీర్పులు తీర్చి అన్యాయంగా అప్పుడు శిలువ వేస్తారు. అప్పుడు ఈ తీర్పులు జరుగుతున్నప్పుడు యేసయ్య
ఎలా స్పందించారు, ఎలా మాట్లాడారు అనేది మనకు చూస్తే చక్కగా కనబడతా ఉంటది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 62వ వచనంలో ఆయన తీసుకొని పోయి ప్రధాన యాజకుల ముందు నిలబెడితే, ప్రధాన యాజకుడు అంటాడు 62లో, నీవు లేచి ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరమేమియో చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యం ఏమని అడుగగా, యేసుప్రభువారు అంటే ఊరకుండెను. నిశ్శబ్దంగా ఉన్నారు. వీళ్ళంతా నిందలేస్తున్నారు నీ మీద, ఇన్ని నేరాలు మోపుతున్నారు, నువ్వేంటి సైలెంట్గా ఉన్నావేంటి యేసు అని అంటే ఆయన సైలెంట్గా ఉన్నాడు. మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు ఏమని? అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడు అయితే, క్రీస్తువైతే మాతో చెప్పు అన్నప్పుడు రెస్పాండ్ అయ్యాడు. అంతకుముందు విరోధంగా సాక్ష్యం చెబితే సైలెంట్గా ఉన్నాడు. అబద్ధ సాక్ష్యాలు వెతికి ఈయన దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కడతాడంట అని కొందరు వచ్చి సాక్ష్యాలు చెప్తే, ఆ సాక్ష్యాలప్పుడు ఆయన నిశ్శబ్దంగా ఉన్నాడు. ఆయన మౌనం వహించాడు. ప్రధాన యాజకుడు లేచి, ఏంటి నువ్వు సైలెంట్గా ఉన్నావేంటి యేసు, మాట్లాడు, ఊరకున్నావేంటి, నువ్వు దేవుని కుమారుడువా, క్రీస్తువా, ఆ మాట చెప్పు అని అంటే వెంటనే స్పందించి అంటున్నాడు, నీవన్నట్టే. అంటే ఇక్కడ జవాబు ఇవ్వాలి, ఇక్కడ జవాబు ఇచ్చాడు. అక్కడ జవాబు ఇవ్వకూడదు, వాళ్ళు నిందలు వేశారు, అబద్ధాలు చెప్పారు ఆయన మీద, అక్కడ నిశ్శబ్దంగా ఉన్నాడు. ఇక్కడ మాట్లాడాడు. నీవు ఉత్తరమేమయ్యో చెప్పవా అంటే చెప్పాడు ఆయన. ఇక్కడ చెప్పాడు, నీవు దేవుని కుమారుడువా, నువ్వు క్రీస్తువా అంటే అవును నీవు అన్నట్టే అంటూ దాన్ని కంటిన్యూ చేశాడు. ఇది మొదలుకొని, మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశ మేఘారుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, ఇక్కడ జవాబు ఇవ్వాలి. జవాబు ఇవ్వవలసిన సమయం జవాబు ఇచ్చాడు. ఇవ్వద్దు అనుకున్న సమయం, ఎందుకంటే తన ముందు ఉన్నది దుర్మార్గులు, తన ముందున్నది హై ప్రీస్టు ప్రధాన యాజకుడు. కానీ ప్రధాన యాజకుడు అన్యాయంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ న్యాయం లేదు అతని మాటల్లో. అతని మాటల్లో ఎంత మాత్రం మరి నిజాయితీ లేదు. కాబట్టి అన్యాయంగా తీర్పు తీరుస్తున్నాడు. అబద్ధ సాక్షులను వెతకటం జరిగింది. తర్వాత మళ్ళీ మనం చూసినప్పుడు పిలాతు దగ్గర నిలవబెట్టినప్పుడు పిలాతుకి, హేరోదుకి ఈ రెండు మళ్ళీ తీర్పులు జరుగుతాయి. ఆ తీర్పుల్లో కూడా ఏం మాట్లాడాడో మనము చూద్దాం ఒకసారి. లూకా సువార్త 23వ అధ్యాయంలో 8-9 వచనాలు. లూకా సువార్త 23వ అధ్యాయము 8-9 వచనాలు. ఇక్కడ అంటాడు, ఏమంటాడంటే, హేరోదు దగ్గరికి యేసు ప్రభువుని తీసుకెళ్లారు. హేరోదు దగ్గర తీసుకెళ్ళినప్పుడు హేరోదు యేసును చూచి సంతోషపడ్డాడంట. చాలా సంతోషం అనిపించింది, ఆనందపడ్డాడు. ఈయన ఎలాంటి వాడు అంటే, హేరోదు చాలా భయంకరుడు కదా, చాలా క్రూరుడు కదా. ఆ రోజుల్లో ఈ హేరోదు ఎంతో దుర్మార్గుడు, మంచివాడు కాదు. కాబట్టి యేసయ్య వాడి ముందు నిశ్శబ్దం వహించాడు. చూశాడు, యేసు తన యొద్దకు రావడం చూసి, ఇంతకాలం ఒక సెలబ్రిటీని గురించి మనం వినేవాళ్ళం, ఇప్పుడు అదే సెలబ్రిటీ మన కళ్ళ ముందుకు వచ్చాడు. ఆహా, చెప్పు యేసు, నువ్వు ఏదైనా సూచిక్రియ చేయి, ఏదైనా మాట్లాడు అని అంటే ఆయనట నిశ్శబ్దంగా ఉన్నాడు, మాట్లాడలేదు. 9వ వచనం, ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరం ఏమీ ఇవ్వలేదు, ఏమీ చెప్పలేదు. చాలా ప్రశ్నలు అడిగాడంట యేసు ప్రభుని. హేరోదు చాలా ప్రశ్నలు అడిగాడు, ఒక్కదానికి కూడా జవాబు చెప్పలా. మీరు గమనించండి, అక్కడ జ్ఞాని అయిన సొలొమోన్ గారు చెప్పాడు కదా, మూఢునికి వాని మూఢత చొప్పున ప్రత్యుత్తరం ఇయ్యొద్దు, మూఢునికి వాని మూఢత చొప్పున ప్రత్యుత్తరం ఇయ్యి. 2 విషయాలు ప్రభువైన యేసుక్రీస్తు వారు చక్కగా ఆయన చేసినట్టుగా మనకు కనబడుతుంది. అందుకే అక్కడ నుంచి వాని కోపం వచ్చేసి యేసు ప్రభుని పంపించేశాడు. కొట్టి ఆయన్ని అవమానపరిచి ఒక ప్రశస్తమైన వస్త్రం తొడిగించి మళ్ళీ పిలాతు దగ్గరికి పంపించాడు. పిలాతు దగ్గర జరిగిన సంభాషణ మనం చూస్తే, పిలాతు యేసు ప్రభుని విడిపించాలి. ఇప్పుడు ప్రధాన యాజకుల్లో అన్యాయంగా అనిపిస్తుంది, హేరోదులోనూ అన్యాయంగా అనిపిస్తుంది. కాస్త కూస్తో పిలాతులో ఇతను అమాయకుడు, ఈ అమాయకుడిని మనం విడిపించాలి అన్నటువంటి తపన పిలాతులో ఉంది. అందుకే పిలాతుకు ప్రభు జవాబిస్తూ ఉంటాడు.
యోహాను సువార్త 18వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 18వ అధ్యాయము 19 నుంచి చదివినప్పుడు ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గూర్చియు ఆయన బోధన గూర్చియు యేసును అడుగగా, ప్రధాన యాజకుడు అడుగుతున్నాడు. మళ్ళీ ఇక్కడ ఈ అధ్యాయంలో ఇక్కడ సంభాషణ ప్రధాన యాజకులు పిలాతు జరుగుతున్న దాన్ని యోహాన్ గారు రాస్తున్నాడు. నేను బోధన గురించి అడిగారంట. యేసుప్రభు వారి బోధన గురించి ప్రధాన యాజకులు విమర్శించారు. బోధన గురించి, శిష్యులను గురించి, ఏంటి నీ శిష్యులను వెంటేసుకొని తిరుగుతున్నావు, ఏంటి బోధ ఏంటి అని అడుగగా, నేను బాహాటంగా లోకం ఎదుట మాట్లాడి తిని యూదులందరూ కూడి వచ్చు సమాజ మందిరములోను దేవాలయములోను ఎల్లప్పుడూ బోధించి తిని రహస్యముగా నేనేమీ మాట్లాడలేదు. నీవు నన్ను అడగనేలా? నేను వారికి ఏమి బోధించినది విన్నవారిని అడుగుము. ఇదిగో నేను చెప్పినది వీరెరుగుదురని తనతో చెప్పాను. ఆయన బోధన గురించి విమర్శించారు. ఆయన బోధన గురించి అడిగారంట. ఆయన శిష్యుల గురించి అడిగారట. నీ శిష్యులు ఎట్లున్నారు, నీ బోధ ఏంటి, ఈ బోధ ఏంటి, పరిస్థితి ఏంటి, ప్రజలేంటి అని బహుశా ఇంకా చాలా డీప్గా ఆయన్ని విమర్శించి ఉండాలి. అప్పుడు యేసయ్య చెప్పిన జవాబు ఏంటంటే, ఇక్కడ నేను మాట్లాడే ప్రతి బోధ బాహాటంగా చెప్పాను. సమాజ మందిరంలో బోధించానంటే మందిరాల్లో బోధించాను, దేవాలయాల్లో నేను చెప్పాను. నేను ఏది రహస్యంగా చేయలేదు, బాహాటంగా అందరికి కనబడేలా చేశాను, అందరికి తెలిసే విధంగా మాట్లాడాను. మళ్ళీ మీరు నన్ను ఎందుకు అడుగుతున్నారు? మీరు ఇక్కడ అవసరం కాబట్టి ఆయన మాట్లాడాడు. ఒకవేళ మీకు విన్నవారిని అడగండి, నేనేం మాట్లాడాను, ఏమైనా తప్పు మాట్లాడానా, తప్పు బోధించానా, విన్నవారిని అడగండి. నన్ను ఎందుకు మీరు విమర్శిస్తున్నారు అని యేసుప్రభు వారు మాట్లాడినట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు. తర్వాత అలా మాట్లాడుతుంటే బంట్రోతుల్లో ఒకడు, నువ్వేంటి పెద్ద ఆయనకి నువ్వు ఎదురు చెప్తావా, ప్రధాన యాజకునికి నువ్వు ఇలా ఉత్తరం ఇస్తావా అని అరచేతులతో కొట్టాడంట ఒకడు. అక్కడ రాసుంటుంది 22. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచిన బంట్రౌతులలో ఒకడు ప్రధాన యాజకునికి, ఇలాగ ఉత్తరం ఇచ్చుచున్నావా, ఏంటి ఇలా జవాబిస్తున్నావేంటి, నువ్వు ఇలా సమాధానం చెబుతున్నావేంటి అని అరచేతులతో చెంపల మీద కొట్టాడు వాడు. అందుకు యేసు మళ్ళీ ఆ బంట్రౌతుకి జవాబు ఇస్తున్నాడు. ఆ సైనికుడు కొట్టాడు అనవసరంగా. కొట్టినప్పుడు వెంటనే మళ్ళీ ఆయన రియాక్ట్ అయ్యాడు యేసుప్రభు వారు. ఇక్కడ నేను కాని మాట ఆడిన ఎడల ఆ కాని మాట ఏదో చెప్పుము, మంచి మాట ఆడిన ఎడల నన్నేల కొట్టుచున్నావు అని ఒక సైనికుడికి ఇక్కడ జవాబిచ్చాడు. ఎందుకురా నన్ను కొడుతున్నావు, నేనేం కాని మాట మాట్లాడాను, ఆ కాని మాట ఏదో చెప్పు అని అంటే ఆన్సర్ లేదు, వాని దగ్గర నుంచి లేదు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు సంభాషణలో ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ జవాబు ఇవ్వాలి, ఎక్కడ సైలెంట్గా ఉండాలి, ఎక్కడ ఆయన మౌనం వహించాలి, ఎక్కడ నోరు తెరవాలి, ఇవన్నీ చాలా స్పష్టంగా, మరి నిజంగా ఆయన జ్ఞాని, ఆయన మహాప్రభు, ఆయనకు తెలుసు. ఎంతో చక్కగా ఆయన జవాబిచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఈ 18వ అధ్యాయము 33 నుంచి మనం చదివినప్పుడు ఇక్కడ పిలాతుకి చివరి తీర్పు కదా ఇది, పిలాతుకి యేసుప్రభుకు మధ్య జరిగిన సంభాషణ కనిపిస్తుంది. 33 నుంచి, పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి క్వశ్చన్ అడుగుతున్నాడు, యూదుల రాజు నీవేనా అని ఆయన అడగగా, యేసు ఈ మాట నీ అంతటి నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగాను. మళ్ళీ ఏమంటున్నాడు యేసుప్రభు ఇక్కడ? ఆయన అడుగుతున్నాడు, యూదుల రాజువా నీవు, ఈ మాట నీ అంతటికి నీవే అంటున్నావా, ఎవరైనా నీకు చెప్పారా? అందుకు పిలాతు అంటున్నాడు, నేను యూదుడినా ఏమి, నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించరు కదా, నీవేమి చేసితివని అడుగగా, నువ్వేం చేశావు, మరి నీ ప్రజలే నాకు అప్పగించారు, నీ ప్రజలే నా దగ్గరికి తీసుకొచ్చారు, నిన్ను అరెస్ట్ చేసి తీసుకొచ్చింది వాళ్ళు, నీకు తీర్పు చెప్పాల్సింది నేను, నువ్వేం చేశావు అని అడిగితే, నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యము యహ సంబంధమైంది కాదు అని నేను ఒకవేళ నా రాజ్యం భౌతికమైంది కాదు,
ఇహ సంబంధమైనదైతే నా సేవకులు, నా సైన్యం వచ్చి నీతో పోరాడేవాళ్ళు. నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు అని ప్రభువు పిలాతుకు ఉత్తరం ఇచ్చాడు. 37లో అందుకు పిలాతు, నీవు రాజువా? క్వశ్చన్ అన్నమాట. నీవు రాజువా? పైన 33లో యూదుల రాజు నీవేనా అన్నప్పుడు అప్పుడు జవాబు చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ రెండోసారి నీవు రాజువా అని అడిగితే అప్పుడు నీవన్నట్టు నేను రాజునే. ఏమన్నాడు? నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినును. సత్య సంబంధి నా మాట వింటాడు. నేను సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాను అని చెప్తే సత్యం అంటే ఏంటి అని పిలాతు అక్కడ క్వశ్చన్ వేసి ప్రక్కకి వెళ్ళాడు. కానీ ఒక్క 2 నిమిషాలు ప్రభు జవాబు వినుంటే పిలాతు కూడా బహుశా మార్పు చెందేవాడేమో, అర్థమయ్యేదేమో సత్యం ఆయనకు. కానీ పిలాతు నిశ్శబ్దంగా ఆ క్వశ్చన్ అడిగి పక్కకి వెళ్ళిపోయాడు. తరువాత చివరి సంభాషణ 19వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. 19వ అధ్యాయం 9 నుంచి మీరు చదవకండి, నేను చదువుతాను. 9 నుంచి మనం చూస్తే యేసు ప్రభు వారిని అధికార మందిరంలోనికి వెళ్ళి ఈ పిలాతు మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నాడు, మళ్ళీ అడుగుతున్నాడు, నీవెక్కడి నుండి వచ్చితివని యేసుని అడిగిన. ఎక్కడి నుంచి వచ్చావు అసలు నువ్వు పిలాతు? సత్యం అంటే ఏమిటి? నీవు యూదుల రాజువేనా? ఇట్లా ప్రశ్నలు అడిగాడు పిలాతు. పిలాతు విమర్శలో చాలా స్పష్టంగా పిలాతు యేసు ప్రభుని క్వశ్చన్ చేశాడు. మిగిలిన వాళ్ళందరూ ప్రధాన యాజకులు కానీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళందరూ అన్యాయంగా మాట్లాడుతూ వాళ్ళు అబద్ధాలను క్రియేట్ చేసుకొని ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు చెప్తూ ఆయన్ని చంపాలనుకుని చాలా ప్రయత్నాలు చేశారు. అందుకే కొన్నిటికి జవాబు ఇవ్వలేదు. పిలాతుకు జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉంది, రోమా గవర్నర్ కాబట్టి ఆయన జవాబు చెప్తున్నాడు. నీవు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగితే యేసు అతనికి ఏ ఉత్తరం ఇవ్వలే. ఎక్కడి నుండి వచ్చావు అని చెబితే జవాబు ఇవ్వలే. యూదులు రాజువా అంటే జవాబు ఇచ్చాడు, క్రీస్తువా అంటే జవాబు ఇచ్చాడు. ఇక్కడ ఎందుకు జవాబు ఇవ్వలేదు? సైలెంట్ అయిపోయాడు ఆయన. ఇది అవసరం లేదు ఆయనకు, ఇది చెప్పినా అర్థం కాదు. కనుక పిలాతు, నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదనియు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదనియు నీవు ఎరుగవా? ఎందుకు యేసు మౌనంగా ఉన్నావు, సైలెంట్గా ఉన్నావు? మాట్లాడు, నాకు ఆ అధికారం ఉంది, నేను విడిపించగలను, సిలువ వేయించగలను అంటే ఆయన అన్న పెద్ద జవాబు చూడండి ఇక్కడ. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలుగును. పైనుండి అధికారము నీకు ఇవ్వబడితే తప్ప నువ్వు నన్ను ఏం చేయలేవు. కానీ నన్ను అప్పగించినోడు ఒకడున్నాడు చూశాడా, నువ్వు దీనికంటే ఎక్కువ పాపం కలుగుతుంది వానికి. ఇట్లా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి చివరి సంభాషణ ప్రధాన యాజకుల ముందు, అలాగనే పిలాతు ముందు, అలాగనే హేరోదు ముందు అసలు ఏమీ మాట్లాడలేదు. ఒక్క ప్రశ్నకు కూడా జవాబు ఇచ్చాడా? జవాబు ఇవ్వలే. పిలాతు ముందు మాత్రం కొంత కన్వర్జేషన్ జరిగింది, వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగింది. వాళ్ళిద్దరి మధ్య ఆయన కొన్ని ప్రశ్నలు అడిగితే ఆ ప్రశ్నలకు జవాబు ఇచ్చాడు. ప్రధాన యాజకులు నీవు క్రీస్తువా, నీవు దేవుని కుమారుడువా అని ప్రశ్నిస్తే జవాబు ఇచ్చాడు యేసయ్య. యూదులు రాజువా అన్నప్పుడేమో పిలాతుకు జవాబిచ్చాడు. నీవు క్రీస్తువా అన్నప్పుడు ప్రధాన యాజకులకు జవాబిచ్చాడు. నీవు దేవుని కుమారుడువా అంటే జవాబిచ్చాడు. మిగిలిన వాటికి ఆయన జవాబు ఇవ్వాల. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే, దేవుడు మన జీవితాల్లో ఎప్పుడు ఎక్కడ జవాబు ఇవ్వాలి అనే దాని గురించి ఈ వాక్యము సామెత 26:4-5 కరెక్ట్గా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు చేసి చూపించారు. అందుకే మనం ఎక్కడ పడితే ఏది పడితే అది మాట్లాడటం కాదు, కానీ మనము జవాబు ఎక్కడ ఎప్పుడు ఏమి ఇవ్వాలో తెలిసి మనం మాట్లాడాల్సిన అవసరత ఉంది. మూర్ఖుడైన హేరోదుకు జవాబు ఇవ్వలేదు ప్రభు. యాజకులు అనవసరమైన ప్రశ్నలు వేసినప్పుడు ఆయన జవాబు ఇవ్వలేదు వారికి. అనవసరమైన వాటికి సమాధానం చెప్పడాన్ని ఆయన నిశ్శబ్దంగా పాటించాడు. అంటే ఆయన చేతగానివాడా? జవాబు చెప్పలేదు కాబట్టి ఆయనకి తెలియదా? తెలుసు. కానీ
ఆయన మౌనం వహించాడు. అక్కడ అవసరం లేదు. మూఢునితో మనం మాట్లాడాల్సినప్పుడు, వాడు మాట్లాడేటప్పుడు ఆ మాటలకు అక్కడ నిర్ణయం తీసుకొని మాట్లాడాలి. ఎందుకంటే మాట్లాడితే మనం కూడా వాడిలాగా అయిపోతాం. కాబట్టి జవాబు చెప్పొద్దు. వాడు జ్ఞానిని అనుకుంటాడు చెప్పకపోతే, అప్పుడు మాట్లాడాలి మనం. వాడు సమాజంలో వాడు కాలర్ ఎగరేసుకొని నేనే జ్ఞాని అనుకుంటూ పోతాడు, అనేకులను చెడిపేస్తుంటాడు. అప్పుడు జవాబు ఇవ్వాలట. కాబట్టి ఎంతో చక్కగా ఈరోజు దేవుడు మనకు ఒక సంభాషణ గురించి, ప్రజలతో ఇతరులతో మనం సంభాషించేటప్పుడు ఎప్పుడు ఎక్కడ ఎలా జవాబు ఇవ్వాలి అనేది ఎరిగి జాగ్రత్తగా జ్ఞానయుక్తంగా నిర్ణయం తీసుకుని జవాబు చెప్పాలి. అలాంటి జ్ఞానం దయచేయమని దేవుణ్ణి అడగాలి. మనం ప్రార్థన చేయాలి, ప్రభువా నాకు ఇట్టి జవాబునివ్వయ్యా అని, ఇలా చెప్పడానికి నాకు కృపనివ్వయ్యా అని మనం ప్రార్థన చేయాలి. కనుక ఈ ఉదయకాల సమయంలో అట్టి కృపను దేవుడు నీకు నాకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం తలలో వంచినట్లయితే. ప్రేమగల తండ్రి, జీవము గల యేసయ్యా, మీ పాదాలకు వందనాలు, స్తుతులు. ఉదయకాల సమయంలో నీ పాదాల చెంత చేరి నిన్ను స్తుతించి ఘనపరిచే భాగ్యం మాకు ఇచ్చినందులకే వందనాలు. రాత్రంతా సుఖనిద్ర అనుగ్రహించి ప్రభువా ఉదయకాలమే నీ పాదాల చెంతకొచ్చి ప్రార్థించుకునే భాగ్యం, నీ మందిరంలో చేరి నిన్ను ఆరాధించుకునే భాగ్యం మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు అర్పిస్తున్నామయ్యా. మా స్తుతులకు కారణభూతుడవు అయ్యా, మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు, మా జీవానికి నాయన జీవానికి మూలాధారం నీవే, ప్రాణానికి మూలాధారం నీవే, మా స్తుతులకు యోగ్యుడవు నీవే. ప్రభువా మీకు స్తోత్రములు. మహోన్నతుడవు, సత్యవంతుడువైన తండ్రి మీకు స్తోత్రాలు. నిన్ను స్తుతిస్తున్నామయ్యా. మమ్ములను, అల్పులము అయోగ్యులమైనటువంటి మమ్ములను మీరు దృష్టిస్తున్నారు, మీరు కనికరిస్తున్నారు. నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మమ్ములను కడిగి శుద్ధీకరించి మీ సొత్తుగా, మీ బిడ్డలుగా చేసుకున్న విధానం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ లోకంలో మేము ఎట్లా బ్రతకాలో, ఏ విధంగా మేము జీవించాలో, ఒక మూర్ఖుడు ముందు ఎలా మేము ఉండాలో నీ వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది నాయన. జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, ఇదిగో మూర్ఖునితో వాదించేటప్పుడు, మూర్ఖునితో మాట్లాడేటప్పుడు వాని మూఢత చొప్పున నువ్వు ప్రత్యుత్తరం ఇయ్యొద్దు. వాని మూఢత చొప్పున ప్రత్యుత్తరం ఇస్తే నీవు కూడా వానిలాగే ఉంటావు అని, వాని మూఢత చొప్పున జవాబివ్వు, లేని పక్షంలో వాడు జ్ఞాని అనుకుంటాడని ప్రభువా నీ వాక్యంలో చాలా క్లియర్గా చెప్పబడింది. అది మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఆ శిలువ మరణానికి ముందు ఆ తీర్పులలో, 6 అన్యాయపు తీర్పులలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలా స్పందించారు ఆ మూర్ఖుల మధ్యలో. ఆ యొక్క క్రూరమైనటువంటి ఆ ప్రధాన యాజకులు, అన్యాయస్తులైన ప్రధాన యాజకులు అన్యాయంగా ప్రవర్తించే అధికారుల ముందు ఆయన ఎలా స్పందించాడో, ఎలా మాట్లాడారో మాకు ఈ వాక్యం ద్వారా చాలా తేటగా కనిపిస్తూ ఉందయ్యా. ఎక్కడ జవాబు ఇవ్వాలో, ఎక్కడ జవాబు ఇవ్వకూడదు ఆయన చేశారు. అదే మాకు మాదిరిగా మేము కూడా ఎక్కడ జవాబు ఇవ్వాలో, ఎవరికి జవాబు ఇవ్వాలో, మూర్ఖులు మా ఎదుట ఉన్నప్పుడు, నాస్తికులు మా ఎదుట ఉన్నప్పుడు, దుష్టులు మా ఎదుట ఉన్నప్పుడు, వాళ్ళు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పాలా వద్దా, వాళ్ళు మమ్మలను ఇబ్బంది పెడుతున్నప్పుడు, వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తున్నప్పుడు వారికి ఆ సందర్భంలో జవాబు ఇవ్వాలా వద్దా అని మాకు సమయస్ఫూర్తితో మేము జవాబు ఇవ్వగలిగే భాగ్యం నాకు మా అందరికి ప్రసాదించండి. నా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇదిగో వాడు జ్ఞాని అనుకుంటాడు నువ్వు జవాబు ఇవ్వకపోతే, వాడు వాడు మరి జవాబు చెప్తే నువ్వు వానికిలాగా ఉంటావు, అలా చెప్పొద్దు అని. రెండు కొంత పరస్పర విరుద్ధంగా ఉన్న ఈ వచనాల విషయంలో మాకు జ్ఞానమునిచ్చి ప్రభువా మేము కూడా ఎలా మాట్లాడాలో మాకు నేర్పించి మీరు మహిమ పొందండి. ఈ దినమంతా మీ తోడు సహాయం మాకు ఇవ్వండి. నీ బిడ్డలు చేస్తున్న ఉద్యోగాల్లో, ఇప్పుడున్న కాలంలో, ఇప్పుడున్న పరిస్థితుల్లో నీ బిడ్డలైన వారిని అనేక ప్రశ్నలు వేసి వేధిస్తూ వాళ్ళ విశ్వాసాన్ని దెబ్బతీస్తూ, అయ్యా దుర్మార్గులు చాలామంది బయట ఉన్నారయ్యా, దుష్టులు చాలామంది బయట ఉన్నారు, హెరోదు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అనేకమైన ప్రశ్నలు వేసి అనేకమైన విషయాలు వారు చెప్తూ ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులు మేము చూస్తూ ఉన్నాము. సోషల్ మీడియాలో రకరకాల చోట్ల ప్రభువా నేడు మా కళ్ళ ముందు అనేక మంది మూర్ఖులు కనిపిస్తున్నారు, అనేక మంది మూఢులు కనిపిస్తున్నారు. ఇలాంటి మూఢుల మధ్యలో మూఢత చొప్పున జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉంది, లేకపోతే మౌనంగా ఉండాల్సిన అవసరం ఉంది. అట్లాంటి సమయస్ఫూర్తి విఘ్నత, ఆలోచన, నడిపింపు మీ ఆత్మ సహాయం నాకు మా అందరికి ప్రసాదించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.